నిన్న కొమ్రంభీం జిల్లాలోని సిర్పూర్ మండలంలోని ఒక గ్రామంలో 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన మావోయిస్టులు సంచలనమైన లేఖను విడుదల చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరాయుధులుగా ఉన్న 16 మంది మావోయిస్టు సహచరులను అరెస్టు చేశారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి అని తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట మావోయిస్టులు ఒక లేఖనైతే విడుదల చేశారు. ఇవాళ మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. 17/12/2025 తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ యు మండలంలోని కక్కర్బుడ్డి, బాబ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధులుగా ఉన్న మావోయిస్టుల అరెస్టును ఖండించండి అనేసి లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణాన్ని, ప్రజల అభీష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అని ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగారు యుద్ధానికి మద్దతునివ్వద్దని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు తెలంగాణలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు నుండి కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేలా ఆందోళనలు చేపట్టాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ లేఖను సారాంశం ఒకసారి చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో కొద్ది రోజుల నుండి మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలను పట్టుకునేందుకు అక్కడ జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సిర్పూర్ మండలం కక్కర్బుడ్డి, బాబ్జీపేట గ్రామ పరిసరాల్లోని నిరాయుధుగా ఉన్న మా సహచరుల 16 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించేందుకు ఈ చర్యలు పాల్పడతాయన్నారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. అరెస్ట్ అయిన వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు ఖండించాలని పిలుపునిచ్చాయి. ఇక ముందు నుండి తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఎలా ఉందో ప్రశాంత వాతావరణం కొనసాగించేలా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కు సంఘాలు, మేధావులు శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని మావోయిస్ట్ పార్టీ లేఖలో డిమాండ్ చేసింది. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఫాసిస్టు పార్టీ కేవలం కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక నిర్మించేందుకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిస్తుందని, దానిలో భాగంగానే మావోయిస్టు ముక్తు ప్రతిపక్ష ముక్తు లక్ష్యంతో కగారు యుద్ధాన్ని అమలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించుకున్న విధానంలో కొనసాగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మావోయిస్టులు లేఖలు పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్, ఏక్ చూనావ్ ఏక్ పార్టీ నినాదాలతో దేశంలో అన్ని పార్టీలను నిర్మూలన చేసే పథకంతో ముందుకు పోతున్నదని, ఎలక్షన్ కమిషన్లు, కోర్టులు, సిబిఐ, ఎన్ఐఏ మరియు ఇతర రాజ్యాంగ సంస్థలను తన కంట్రోల్లో పెట్టుకొని పార్లమెంటు ప్రజాస్వామ్యానికి పాత్ర వేసిందని, దానికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణని, కాబట్టి నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో అత్యంత ప్రమాదకరమైన శక్తులుగా నిరూపితమయ్యాయని, వారు కొనసాగుతున్న ఆర్థిక పాలసీలు కార్పొరేటర్ల ప్రయోజనాలకు మాత్రమేనని, వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు, అన్ని వర్గాలకు ప్రమాదకరమని, కాబట్టి అందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలని, మాతో కలిసి రావాలని మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు. దీని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని మరియు ఈ అరెస్టులను తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగుతున్న వేళ ఈ అరెస్టు ఆ వాతావరణాన్ని ఆందోళన కలిగించేలా చేస్తాయనేసి, ఇలాంటి వాతావరణం తెలంగాణలో ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామనేసి మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు.